ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు ఆచరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన మొట్టమొదటి మాట. ఆయన పలికిన మాటలో ఎంత అర్థము దాగి ఉన్నదో పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడుచున్నారు? తండ్రితో, తండ్రి అయిన యెహోవా దేవునితో. పూర్వకాలమున, పితరుల కాలమున మోషేతో మాట్లాడిన యెహోవా దేవునితో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనముల నెరవేర్పుకై ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. చెడు క్రియలు జరిగించేవారు, అక్రమము చేయవారు, అన్యాయము చేయవారు, హింసించేవారు, దూషించేవారు, నరహత్య చేసేవారు, సాటివారిని ఇబ్బందులకు గురి చేసేవారు, మానసికంగా గాయపరిచేవారు, మాటలతో గాయపరిచేవారు, శారీరకంగా గాయపరిచేవారికి వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. ఇటువంటి వారు ప్రస్తుత కాలంలో మన సమాజంలో ఉన్నారు. అవినీతి పరులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, కఠినాత్ములు ఉన్నారు. యేసయ్యను సిలువను వేసింది కూడా అన్యాయస్తులు, క్రూరులు, కఠినాత్ములు. న్యాయస్థానము సరియైన తీర్పు తీర్చలేకపోతే న్యాయాధిపతులు అసమర్థులు, చేతకాని వారుగా ఎంచబడుదురు. ప్రజలపై అధికారాన్ని ఉపయోగించాలి కానీ ప్రజలకు భయపడి న్యాయాన్ని జరిగించకుండా ప్రజల చేతిలో కీలుబొమ్మలా ఉండే అధికారులు అనేక మంది ఉన్నారు. ప్రజల బెదిరింపుకు భయపడేవాడు అధికార పదవికి తగినవాడు కాదు. ఆనాడు పిలాతుకు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసు కానీ ఎందుకు భయపడ్డాడు? న్యాయము జరిగించవలసిన ఒక అధికారి ప్రజలకు ఎందుకు అప్పచెప్పినాడు? ప్రజలే అధికారుల. ఒక అధికారి న్యాయం, ధర్మం జరిగించినప్పుడు అధికారుల పదవులు వ్యర్థము. యేసుక్రీస్తు వారు మొట్టమొదట పలికిన మాటలో అర్థము, చెడు క్రియలు జరిగించేవారు కానీ, అక్రమము, అన్యాయము చేసేవారు కానీ వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియడం లేదు. యేసయ్య లోకరక్షకుడని వారికి తెలియదు. అనగా వారు పశుప్రాయులు, మానవత్వము లేదు, తెలివి జ్ఞానము, బుద్ధి, వివేచన జ్ఞానము వారికి తెలియదు. మరి ముఖ్యంగా లేఖనముల నెరవేర్పు ప్రకారము వారు చేస్తున్నారని వారికి తెలియదు. ప్రియ సహోదర, సహోదరి, ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నారు. తన స్వరూపమున మానవుని చేసి ఉన్నారు గనుక ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అని బైబిల్ స్పష్టముగా వివరిస్తుంది. ఆనాడు వాక్యమును విని గైకొని రక్షింపబడిన వారు ఉన్నారు. దేవుని వాక్యమును వినక ఆయనకు వ్యతిరేకముగా ఉండి ఎలాగైనా దేవుని అవమానపరచాలని, గాయపరచాలని అనేకమైన వారు సొంత జనులే ఆయనను సిలువకు అప్పగించి ఉన్నారు. ఆయన దేవాది దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, సృష్టికర్త అయిన దేవుడు గనుక ఆయనను బాధించినను క్షమించి వేసి ఉన్నారు. ఆయనను హింసించిన వారిని క్షమించమని తండ్రికి వేడుకుంటున్నారు. వారు ఎలాగైనా దేవుని కనుగొని ఆయనను వెంబడించుదురు. కావున ప్రస్తుతము వారు అజ్ఞానములో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు గనుక వారు చేసేది వారికి తెలియడం లేదు. గనుక వీరిని క్షమించండి అని తండ్రికి వేడుకుంటున్నారు. మరి నీవు, నేను యేసయ్యకు కలిగిన మనస్సు కలిగి ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. మనలను ఎవరైనా అనరాని మాటలు కానీ, దూషణ మాటలు కానీ, బూతు మాటలు కానీ అనినప్పుడు సహనము కలిగి ఉంటున్నామా? మనలను నిందించినప్పుడు, అవమానపరిచినప్పుడు, గాయపరిచినప్పుడు వారిని క్షమించి వేయగలుగుచున్నామా? మన విరోధులను, పగవారిని, హింసించేవారిని క్షమించి వేయగలిగినప్పుడే మనము నిజమైన క్రైస్తవులు అనబడతాం. దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించే వారిగా ఉండగలం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.